హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ హెల్తీ లడ్డు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఓట్స్తో మృదువైన లడ్డూని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఈ లడ్డూని చేసుకోవచ్చు. ఈ లడ్డూను చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డూని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇవి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ బరకనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేడివేడి పాలని తీసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో వేడి నీళ్ళనైనా తీసుకోవచ్చు. ఓట్స్ పాలనైనా నీళ్ళనైనా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే ఈ పిండిని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోవాలి. ఇందులో నుండి ఒక పిండి ముద్దని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని రోటీని ఒత్తుకోవాలి. ఇక్కడ నేను రోటీని చేయడం కోసం బటర్ పేపర్ని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో తడి కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చు. ఇలా చేతితో ప్రెస్ చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే రోలర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చపాతీలా రోల్ చేసుకోవచ్చు. రోటీని మరీ మందంగా కాకుండా మరీ పచ్చగా కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని వేడివేడి పెనంపై వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు లైట్గా కాల్చుకున్న తర్వాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా లైట్గా కాల్చుకున్న తర్వాత రోటీకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో రోటీని బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని రోటీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక రోటీని కాల్చుకుందాం. ఇలా నెయ్యిని అప్లై చేసుకుని రోటీని కాల్చుకుంటే మనం చేసుకునే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక రోటీని చేసుకునే లోపు మిగిలిన పిండి కాస్త గట్టిపడినట్టుగా అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలాగే అన్ని రోటీలను చేసి ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. రోటీలు కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగే అన్ని రోటీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీ ముక్కలని కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న రోటీ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత తీపి కోసం 1/2 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇలా తీసుకున్న బెల్లాన్ని రోటీ పొడితో పాటు తీసుకొని గ్రైండ్ చేసుకుంటే బెల్లం చక్కగా లడ్డు మిశ్రమంలో కలిసిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా లడ్డు మిశ్రమాన్ని ఇలా బాగా కలిపి తీసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీడిపప్పు ముక్కలు, 1 టీ స్పూన్ కిస్మిస్ని తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని లడ్డు మిశ్రమంలోకి తీసుకోవాలి. తరువాత అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోవాలి. ఈ లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఎక్కువ నెయ్యి అవసరం పడదండి. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలని చేసుకోవచ్చు. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో? ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఓట్స్ లడ్డూని చేసుకోవచ్చు. ఈ లడ్డూను నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా.
మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.